హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా వారి చేతుల మీదుగా చీజ్ ఆమ్లెట్ అయితే తినబోతున్నాను. చాలా స్పెషల్గా ఉన్న ఐటమ్స్ అయితేనే ఈయన కిచెన్లోకి వచ్చి చేస్తారనమాట. నార్మల్గా అయితే కిచెన్లోకి రారు. ఈరోజు మీకోసం ఈ చీజ్ ఆమ్లెట్ అయితే నేను వేస్తాను. పఫీ చీజ్ ఆమ్లెట్ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పేసి నన్ను ఊరిస్తూ ఉన్నారనమాట. ఇంకా 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసేయమన్నారు, చేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ బాగా కొంచెం ఒక స్పూన్ వేసేసి మంచిగా బీట్ చేసుకున్నారు ఆ ఎగ్ దాన్ని. ఇంకా ఆమ్లెట్ ప్యాన్లోకి అయితే వేసేసుకొని చక్కగా కాల్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫ్రెష్ క్రీమ్ ఎందుకు వేసారు అని చెప్పి నేను అడిగినప్పుడు చెప్తున్నారు, హోటల్లో ఇలానే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు, అందుకే చాలా పఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, దట్టు అస్సలు నీచు స్మెల్ రాకుండా, ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఇది వాడతారు అని చెప్పి అన్నారనమాట. అప్పో చాలా విషయాలు తెలిసే నీకు అని చెప్తే, నీకోసమే ఇవన్నీ నేర్చుకున్నాను, నేను ఒక్కడనే తిన్నాను కదా ఆ రోజు, మీకు కూడా టేస్ట్ చేయించాలి అని చెప్పేసి నేను ఇంకా కనుక్కున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అట్టకాయలకి చీజ్ అయితే వేసేసారనమాట. ఇక్కడ 2 స్లైసెస్ వేశారు, ఒక్కటైతే సరిపోతుంది అని అనిపించింది నాకు. ఇంకా చీజ్ వేసేసి, మొజరెల్లా చీజ్ కూడా ఉందన్నమాట ఇంట్లో, దాన్ని కూడా కొంచెం గ్రేట్ చేసేసి వేసేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఆవిరితో ఉడికిపెట్టుకుంటే ఆ చీజ్ అంతా బాగా మెల్ట్ అవుతుంది కదా. చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే. హోటల్ స్టైల్ అంత అపియరెన్స్ అయితే రాలేదు, అంటే ఆ ఫోల్డింగ్స్ అదంతా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మనకి, బట్ టేస్ట్ వైజ్ అయితే నిజంగా ట్రస్ట్ మీ చాలా బాగుంది. హోటల్ స్టైల్లోనే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడన్నా తినడానికి చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది అనమాట. కొన్ని రెసిపీస్ హోటల్లోనే తినాలి అని అనుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఇంట్లో చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే వస్తుందన్నమాట. ఇలాంటి కొత్త కొత్త వంటలు కానీ ఇంకా ఇంకేమన్నా నా ఛానల్లో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలాంటి ఆమ్లెట్ వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆమ్లెట్ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.